బాబు యవ్వనస్తుడు క్యాబ్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. క్యాబ్లో వెళ్తూ ఉంటారు. అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటారంట, జోకులు వేసుకుంటారు, సినిమాల గురించి మాట్లాడుకుంటారు, ఏవేవో మాట్లాడుకొని పిచ్చాపాటి. ఈ అబ్బాయి ఒక్కడు మాత్రం తల పైకెత్తడంట, ఎవరితో మాట్లాడంట. ఒక చిన్న బైబిల్ పట్టుకుని క్యాబ్లో చదువుకుంటూ ఉంటాడంట. ఆ క్యాబ్ డ్రైవర్ చూస్తూ ఉన్నాడంట. సంవత్సరం పాటు ఆ బాబుని చూశాడంట. రోజు బైబిల్ చదువుతాడు. వీళ్ళలాగా మాట్లాడే ఈ అబ్బాయి అసలు ఎవరి అబ్బాయి, ఏంటి అబ్బాయి, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడట్లేదు, ఎందుకు ఈ జోక్స్ వేసుకోవట్లేదు, ఎందుకు చిల్లర మాటలు మాట్లాడట్లేదు, ఈ అబ్బాయిలో ఏంటో ప్రత్యేకత కనిపిస్తుంది నాకని ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి మాట్లాడాడంట. బ్రదర్ మీరేంటండి సార్, సారే కదా నాలా డ్రైవర్ కదా ఆయన, సార్ మీరేంటి ఎవరితో మాట్లాడరు, మీకు ఇష్టం లేదా అందరితో మాట్లాడడం? ఇష్టమేనయ్యా, మరి ఎందుకు మాట్లాడరు? అనవసరంగా నా సమయాన్ని వ్యర్థమైన మాటలకు, జోక్స్కి నేను ఎందుకు వేస్ట్ చేయాలి? అదే ఆ టైంలో నేను బైబిల్ చదువుకుంటే కొన్ని నీతి మాటలు నాకు అర్థమవుతాయి కదా, నేను ఈ లోకంలో ఎలా బ్రతకాలో నాకు తెలుసుద్ది కదా, ఆ సమయాన్ని దేవునికి నేను ఇస్తాను. నేను ఒక క్రిస్టియన్ని, నేను మంచి పెంతుకొస్తు సంఘానికి వెళ్తాను. ఉప్పల్ చర్చిలో ఉంటాడు ఆ యవ్వన బిడ్డ. చెప్పాడంట. ఆ మాటలు విన్న తర్వాత డ్రైవర్ గారికి ఆశ్చర్యం కలిగింది. యవ్వన కాలంలో బైబిల్ పట్టుకుని క్యాబ్లో వాక్యం చదువుకుంటాడా, జోక్స్ వేసుకోడా? చెప్పాడంట, అయ్యా మీ దేవుణ్ణి నేను కూడా నమ్ముకుంటాను, మీ దేవుణ్ణి నేను కూడా నమ్ముకుంటాను, ఈ రోజు నుంచి నేను కూడా మా ఇంటి దగ్గర చర్చికి వెళ్తాను. ఆ దేవుడు ఇంత సుగుణాలను మనకు కలిగిస్తాడా? ఆ దేవుని నమ్మిన బిడ్డలు ఇంత మంచితనంతో బ్రతుకుతారా? దేవుని బిడ్డ, మన ఉద్యోగం చేసే స్థలంలో నిజంగా అలా మనం ఉండాలి. మనల్ని చూసి పరిగెత్తుకుంటూ వెలుగులోకి రావాలి. నీవు వెలుగును ప్రసరింపచేస్తే, నీవు వెలుగుమయంగా నీ ఉద్యోగం చేసే స్థలంలో ఉంటే నిశ్చయంగా ఒకరోజు వారు మిమ్మల్ని గమనిస్తారు. గమనించిన తర్వాత అడుగుతారు, ఇంత నీతిగా యేసే దగ్గరికి వెళ్తే బ్రతకగలమా? ఇంత నీతిగా చర్చికి వెళ్ళిన మనుషులు బ్రతకగలరా? నేను కూడా అలా బ్రతుకుతాను అని వారు మీతో పాటు మందిరానికి వస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.